మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన హరీష్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ కూడా ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయం మనందరికీ తెలియాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? 99% ఆఫ్ ద పీపుల్, చాలామంది 99% మంది ఆ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఏ కాడికి భూ సంబంధమైన విషయాల మీదే తమ మనసును జీవిస్తున్నారు. అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి తెలుసుకోకుండా, ఒకవేళ తెలిసిన ఆ దిశగా అడుగులు వేయకుండా వారి జీవితాన్ని ముగించేస్తారు. సరే, ఈ రాత్రి మనం యేసుక్రీస్తుని లోకానికి కారణాలను తెలుసుకొని మొట్టమొదటిది, యేసయ్య ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి కారణం అంటే మనందరికీ బాగా తెలుసు, ఏదేను వనంలో హవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు అని మనకు వాక్యంలో చెప్పినట్లు, ఆదాము హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తమకిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. అసలు దేవుని యొక్క సృష్టిలో, ఆయన సంకల్పంలో మరణం అనేది లేదు. దేవుని సంకల్పంలో ఏం లేదమ్మా? కొంచెం చెప్తా ఉండండి ఆన్సర్స్. మీరేమో చాలా దూరంలో ఉన్నారు, మీ మాటలు కూడా నాకు వినబట్లా. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఈసారి కొంచెం ముందుకి కూర్చునే ప్లాన్ చేయండి. ఈసారి అంటే ఇంకొక నెక్స్ట్ సెమీ క్రిస్మస్లో, ఇప్పుడు కాదు. దేవుడు స్తోత్రం. సో హవ్వ, ఆదాము దేవుడి ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు అనుగ్రహించిన మహిమ. అసలు దేవుని సంకల్పంలో మరణం అనేది లేదు. అసలు మరణం అనేది ఈ లోకంలోకి ఎలా వచ్చిందంటే, పాపము ద్వారా మరణం అనేది ఈ లోకంలోకి ప్రవేశించింది. పాపము ద్వారా మరణం అనేది అందరికీ సంప్రాప్తించింది. మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. జీవం ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుని కడపటి ఆదాము అని కూడా బైబిల్లో పిలిచారు. యేసు ప్రభుకున్న ఇంకొక పేరేంటమ్మా? కడపటి ఆదాం, లాస్ట్ యాడమ్ అని ఆయనకు పేరు అన్నమాట. మొదటి ఆదాం ఎవరు? అదిగో ఏదేను వనంలో ఉన్నారు చూసారా, ఆయన ఫస్ట్ యాడమ్, మొదటి ఆదాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏం పేరుంది? కడపటి ఆదాం, అంటే లాస్ట్ యాడమ్. అంటే మొదటి ఆదాము ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశిస్తే, కడపటి ఆదాము ద్వారా జీవం ఈ లోకంలోకి ప్రవేశించింది. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభు నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. అయితే మొదటి ఆదాము పాపము చేసి ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఆ పాపము ద్వారా మరణం అనేది ఈ లోకంలోకి వచ్చింది. దేవుడు బాగా ఆలోచించాడు. ఏమని అంటే, మొదటి ఆదాము చేసిన పాపము ద్వారా మహిమ పోయింది, నిత్య జీవం పోయింది, మరణం వచ్చేసింది. ఆ మరణం ఆదాము నుంచి అలా 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 కంటిన్యూ అయ్యి ఇప్పటిదాకా కూడా మనల్ని మరణం ఏలుబడి చేస్తానే ఉంది. దేవుడు బాగా ఆలోచించి ఈ మరణాన్ని విరిచేయాలి,
ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను మరలా తిరిగి మనుషులకు ఇవ్వాలని దేవుడు ఆలోచించినప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే తనకున్న ఏకైక కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపి మనం ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను మరలా తిరిగి యేసు ద్వారా ఆ మహిమను, ఆ నిత్య జీవాన్ని తిరిగి మరలా మన జీవితంలోకి రీస్టోర్ చేయడానికి యేసుక్రీస్తును ఈ లోకంలోకి ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏదెనులో ఆదాము పోగొట్టుకున్న మహిమ మరలా తిరిగి మన జీవితాల్లో ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి? నీకు కార్లు ఇవ్వడానికి రాలా యేసు ప్రభు ఈ లోకానికి, నీకు బిల్డింగ్లు ఇస్తానికి రాలా, లేకపోతే నీకు ఈ లోకంలో ఏదో అది ఇవ్వడానికి ఇది ఇవ్వడానికి రాలా. యేసు వచ్చిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కారణం ఈ లోకానికి పోగొట్టుకున్న ఆ మహిమ మరలా తిరిగి మనకివ్వాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాము, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. ఎందుకు వచ్చారంట? జీవం. ఆ జీవమే నిత్య జీవం. నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. చాలామందిని నేను చూస్తుంటానండి, కూటమి అయిపోయాక ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కదా పాస్టర్ గారి చేత. పాస్టర్ గారిని ఎత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమంటారు అంటే 100లో 99% ఏమని చెప్తారో తెలుసా? పాస్టర్ గారు నడువు నొప్పిగుందని ప్రార్థన చేయండి, పాస్టర్ గారు తలకాయ నొప్పిగుందని ప్రార్థన చేయండి, పాస్టర్ గారు కాళ్ళు నొప్పులు కొన్ని ప్రార్థన చేయండి, పాస్టర్ గారు జలుబు దగ్గండి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు జ్వరం వచ్చిందని, పిల్లలు పెళ్ళిళ్ళు కావాలని ప్రార్థన చేయండి, పిల్లలకి సంతానం లేదండి ప్రార్థన చేయండి, పిల్లలకు ఉద్యోగం లేదండి ప్రార్థన చేయండి. ఈ భౌతికమైన విషయాలే తప్ప ఎక్కడో ఒకళ్ళు రేర్గా అయ్యా దేవుని చిత్తం నా జీవితంలో జరగాలని ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అయ్యా దేవునిలో నేను ఎదగాలి, దేవునిలో నేను ఫలించాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, అనేక ఆత్మలను నేను సంపాదించాలి, ఆ విధంగా నా కోసం ప్రార్థన చేయమని నిజంగా మీరు ఎంతమంది అడుగుతారు? 100లో 99% మంది ఈ భూ సంబంధమైన విషయాల కోసమే కానీ పర సంబంధమైన విషయాల కోసం తప్పించే వాళ్ళు చాలా తక్కువ. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. కొద్ది కాలం ఉండి మట్టిలోకి వెళ్ళిపోయే ఈ శరీరం గురించి ఎంత తపనో, ఎంత పోరాటమో, ఎంత ఆరాటమో మనకి. కానీ చిరకాలము జీవించే నీ ఆత్మ గురించి నువ్వు ఎంత తపన పడుతున్నావు ఒకసారి ఆలోచించే. కొద్ది కాలం ఉండి ఈ లోకంలో మట్టిలో కలిసిపోయి శరీరం గురించి, ఈ భూ సంబంధమైన విషయాల గురించి ఎంత తప్పిస్తున్నామో. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు, ఆత్మకు చావు లేదు. ఆత్మ నిరంతరము ఎక్కడో చోట జీవించాలి, ఎయిదర్ పరలోకంలో కానీ లేక క్రింద ఉన్న నరకాగ్నిలో కానీ నిత్యత్వాన్ని మనం గడపాలి. రేపు మనం మరణించిన తర్వాత మన ఆత్మ వెళ్తే పైకన్నా వెళ్ళిద్ది, లేకపోతే కిందకన్నా వెళ్ళిద్ది. మరి నిత్యమైనటువంటి, నిత్యము జీవించే ఆత్మను గురించిన చింత ప్రజల్లో అసలు కనబడట్లేదండి. ఎప్పుడు చూసినా ఈ భౌతికమైన విషయాలు. అలా అని నేను ఈ అవసరాలన్నిటికీ వ్యతిరేకనేం కాదు. ఈ భూమి మీద మనం జీవించినంతకాలం ఇవన్నీ కూడా అవసరమే. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి నివాసము, ఇందాక చెప్పినటువంటి ఆరోగ్యము, ఇవన్నీ కూడా అవసరమే, నేను కాదంటలేదు. కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఒకటి ఉంది, అంతకన్నా విలువైన దాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నా. అంతకన్నా శ్రేష్టమైనది ఏంటంటే మన హృదయంలో ఉండాల్సిన ఆశ, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహింపరచండి. హల్లెలూయా. నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి. నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య వచ్చింది. ఈ లోకంలో నీకు భౌతికమైనటువంటి అన్ని సమకూర్చడానికి కాదు వచ్చింది. అవి కూడా ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పను. అసలు ముఖ్యంగా ఆయన వచ్చిన ఉద్దేశం, నీవు నేను
ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలని ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమని రాస్తుంటుందో తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తా. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని నాతో వెంట పెట్టుకొని వెళ్ళడానికి. ఎందుకు వెంట పెట్టుకొని వెళ్తున్నానంటే నాకు ఒక ఆశ ఉంది. ఏసైకున్న ఆశ ఏంటో చెప్పనా? ఏసైకున్న కోరిక ఏంటో చెప్పనా? ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలని ఆయన ఆశ. ఆయన ఉండే స్థలంలో నీవు ఉండాలని, నిరంతరము ఆయనతో నువ్వు ఉండాలని యేసయ్య తపన. అందుకే ఆయన పరలోక మహిమను వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. మీకు విషయం తెలుసా? మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం, మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రాన్ని చేరడానికే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు పట్టిద్ది. ఏది? దగ్గరగా ఉన్న స్టార్ని చేరడానికే. ఇంకా దూరంగా ఉన్న స్టార్ని చేరాలంటే ఇక యుగయుగాలు కావాలన్నమాట. మరి మన దగ్గరలో ఉన్న నక్షత్రాన్ని మనం చేరాలంటేనే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు పట్టిద్ది. అది కూడా ఏ స్పీడ్తో వెళ్ళాలో తెలుసా? కాంతి వేగంతో వెళ్ళాలి. కాంతి వేగం అంటే ద స్పీడ్ ఆఫ్ లైట్. అంటే సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిద్ది. సెకన్కి ఎన్ని సంవత్సరాలు? ఎంత వేగం? కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. అదే కాంతి వేగం. ఇప్పుడు లైట్ ఉంది కదా, ఈ లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. సో సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో నువ్వు ప్రయాణం చేస్తే భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని చేరడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడితే ఇంకా సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా అసలు మన జీవితం సరిపోద్దా? యుగయుగాలు సరిపోతాయి. అసలు మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం చేరడానికే కొన్ని కోట్ల సంవత్సరాలు పడితే మరి ఆయన ఎవరు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం చేరగలమా? మనం చేరడం అనేది ఇంపాసిబుల్. అందుకని ఏం చేశాడంటే దేవుడు, మనం ఎటుకుడి చేరలేమని ఆయనే దిగొచ్చాడు కిందకి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా. మనం ఎటుకుడి ఆయన చేరడం ఇంపాసిబుల్ అని ఆయన అర్థమయ్యి ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఎటుకుడిన అంత దూరం రాలేరని దేవుడే పనిమాల పనిగట్టుకొని పరలోక మహిమను మొత్తం వదిలిపెట్టేసి ఈ భూమి మీద నీ కోసం నా కోసం తన్ను తాను తగ్గించుకొని మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్న యేసయ్యకు ఒక స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ కమింగ్ ఫర్ us. హల్లెలూయా. మా కొరకు ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. ఆయనే గనక రాకపోతే మన బ్రతుకు శూన్యం అండి. ఆయన గనక రాకపోతే మనకు రక్షణ లేదు. ఆయన గనక రాకపోతే మనకు నిత్య జీవం లేదు. మన బ్రతుకు మండుచున్న అగ్నిగుండం పాలైపోవాల్సింది. ఆయన మన కోసం వచ్చి ఆ శిక్షను తన మీద వేసేసుకొని తన రక్షణను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకున్న ఆశ ఏంటంటే, ఆయన గుండెల్లో ఉన్న ఆశ ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉండే స్థలంలో నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం అంతా ఉండాలని ఆయన ఆశ. యేసు ప్రభు మొదటి రాకడ ఎందుకు జరిగిందో తెలుసా? మన పాపములన్నిటినీ ప్రభు క్షమించి కల్వరి శిలువలో తన యొక్క రక్తం కార్చి ప్రాణం పెట్టేసి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి ఆయన గొప్ప రక్షణ మనకిచ్చాడు. అది మొదటి రాకడ ద్వారా జరిగినటువంటి మేలు. రెండవ రాకడలో ఏం జరగబోతుందంటే ఆయన మనందరి కోసం వచ్చి మనలందరినీ తనతో పాటు వెంట పెట్టుకొని ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జననం దైవాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది. యేసుక్రీస్తు మరణం మనిషిని దైవం దగ్గరకు తీసుకెళ్ళింది. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చెబితే కొంతమందికి అర్థం కాదు, ద్వితీయోపదేశకాండం రాయాల్సిందే. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ద్వితీయోపదేశం చేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క జననం దేవుణ్ణి భూమి మీదకి తెచ్చింది. యేసుక్రీస్తు మరణం మనిషిని దేవుని దగ్గరకు తీసుకెళ్ళింది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి మొట్టమొదటి కారణం నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి ఆ నిత్య జీవం నీకు కావాలంటే, రాబోయే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు మారు మనసు పొందాలి.
ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడమే కాదు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మమును పొంది యేసు రక్తములో నీ పాపములు కడిగి వేసుకున్నప్పుడే నీవు ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుతావు. అప్పుడే నీవు ఆ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి వారసురాలుగా మార్చబడతావు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ముందు ఎక్కడ ప్రవేశించాలో తెలుసా? ముందు రక్షణ ఓడలోకి ప్రవేశించాలి. ఆ పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే ముందు మనం రక్షణ ఓడలోనికి ప్రవేశించాలి. నోవాహు టైంలో ఓడలోకి ఎంతమంది ప్రవేశించారు? ఎంతమంది అమ్మా? ఏంటి అలా చూస్తున్నారు? ఎంతమంది? నెంబర్ చెప్పండి. 8 మంది ప్రవేశించారు. నోవాహు గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారో తెలుసా? బైబిల్లో క్లియర్గా రాస్తుంది. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో, వారు నోవాహు, అతని భార్య, అతని కోడళ్ళు, అతని కుమారులు ఓడలోనికి వెళ్ళిరి. ఎందుకని వెళ్ళారో తెలుసా? అక్కడ రాసి ఉంటుంది క్లియర్గా, జలప్రలయములను తప్పించుకొనుటకు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు మైక్ తీసుకున్నారు, చదువుతారంట మరి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై, దేవుని ఉగ్రతను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. హల్లెలూయా. నువ్వు నేను ఆ రక్షణ ఓడలోకి ఎందుకు ప్రవేశించాలంటే జల ప్రళయమును తప్పించుకోవడానికి. ఆ జల ప్రవాహాన్ని తప్పించుకోవాలి. అది అప్పుడు సంగతి కదండి అనుకుంటారేమో. తొందరలోనే ఈ భూమి మీదకి మరొక్కసారి ఒక ప్రళయం రాబోతుంది. మరొకసారి ఒక ప్రళయం రాబోతుంది. ఈ భూమి మీద ఉన్న సమస్తము దేవుని అగ్ని చేత కాలిపోబోతున్నాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను కాదు. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే రోజు రాబోతుంది. భూమియు దానిలో ఉన్న సమస్త కృత్యములు దేవుని అగ్నికి ఆహుతైపోబోతున్న రోజు రాబోతుంది. ఆ రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే, ఆనాడు జలప్రలయాన్ని తప్పించుకోవడానికి నోవాహు కుటుంబం ఓడలోకి ఎలా ప్రవేశించిందో, రాబోతున్న దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే నీవు కూడా ప్రవేశించాలి రక్షణ ఓడ అనే, ఇదిగో ఈ యోధా గోత్రపు సింహం అనే మందిరం లోపలికి ప్రవేశించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ మందిరం అనే రక్షణ ఓడలోనికి నువ్వు ప్రవేశిస్తే నీవు రేపు రాబోతున్న ప్రళయం నుండి తప్పించబడబోతావు. నువ్వు రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పించబడబోతున్నావు. రక్షణ ఓడలోనికి నువ్వు ప్రవేశించాలి. ఆ ఓడ దేనికి గుర్తో తెలుసా అండి? ఆ చెక్క దేనికి గుర్తో తెలుసా? యేసుక్రీస్తు కలువరి సిలువకు సాదృశ్యంగా ఉంది ఆ చెక్క. దానికి రాసిన వెలుపల లోపల రాయబడిన కీలును రాయమని చెప్పాడు. 6వ అధ్యాయం మీరు చూసుకోండి. నోవాహును తయారు చేయమని చెప్పి ఏమని చెప్తాడంటే, వెలుపటను లోపటను కీలును పూయాలి అని చెప్పాడు. ఆ కీలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది. మన అందరి రక్షణ కొరకే ఆ కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తములో నువ్వు కడగబడినప్పుడు నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. నీ పాపముల నుండి నీవు విడుదల పొందుతావు. నీవు నీతిమంతురాలుగా మార్చబడతావు, పరలోకానికి చేర్చబడతావు. రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రెండోది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన రెండవ కారణం ఏంటంటే, నీకు సమాధానం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది పేర్లు సమాధానం అని ఉంటాయి, కానీ వారి జీవితంలో ఏముండదు. అమ్మ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా సమాధానం? ఏమనుకోమాకండి. ఎవరిని ఉంటే ఉన్నారా? లేకపోతే స్తోత్రం. ఉంటే మాత్రం ఏమనుకోమాకండి. ఖచ్చితంగా ఉంటారు కదా. ఈసారి తొందరలో బాప్తిజం ఇవ్వబోతున్నారుగా పాస్టర్ గారు కొంతమందికి. ప్రభు చేత మీద పెడదాంలే సమాధానం అని. హల్లెలూయా. కొంతమంది సంతోషం అనే పేరు ఉంటుంది, కానీ వారి జీవితంలో ఏముండదు, సంతోషం ఉండదు. కొంతమందికి శాంతి అని పేరు ఉంటుంది, వాళ్ళకు ఉండదు మనశ్శాంతి. వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళకి అసలు ఉండదు మనశ్శాంతి. శాంతి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళకి అసలు మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి పేరు మాత్రమే శాంతి అనమాట. అమ్మ ఇక్కడ ఎవరన్నా ఉంటే ఏమనుకోమాకండి, ఊరక చెబుతున్నాను అంతే. మీ గురించి నేను చెప్పట్లా. పాస్టర్ గారు నాకేం ముందే మీ పేర్లు ఏమి హింట్ ఏమి ఇవ్వలా, ఏదో అట్లా. ఓ మై గాడ్, సారీ. మీ పేరేనా? నాకు తెలియదండి సార్, నిజంగా తెలియదు. ఓ మై గాడ్, సారీ. ఒకసారి స్తోత్రం చెప్తారా? సో కాబట్టి చాలామంది జీవితాలు ఈ రోజున శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు.
యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ బ్రతుకులో సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. ఆయన పేరేంటో తెలుసా? సమాధానకర్త, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త. నీ బ్రతుకులో ఉన్న అసమాధానాన్ని తొలగించి నీ గుండెల్ని సమాధానంతో నింపగలిగిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మరొక ముఖ్యమైన కారణం సమాధానం లేక, సంతోషం లేక, శాంతి లేక, బ్రతుకులో నెమ్మది లేక, సాతానుగాడి చేతుల్లో బంధింపబడి, రకరకాల చెడు వ్యసనాల్లో, చెడు అలవాట్లో బంధింపబడి, కుడితిలో పడిన ఎలుకలాగా కొట్టుకులాడుతున్నారు ప్రజలు. బయటికి రావాలని ఆశ ఉంది కానీ రాలేని పరిస్థితి. బయటికి రావాలనే ఆశ ఉంది కానీ రాలేని పరిస్థితి. సాతాను చేతిలో బంధింపబడి సమాధానం లేక అల్లకొల్లోలం అయిపోతున్నటువంటి వారిని విడిపించి, సాతాను చేతిలో విడిపించి వారి బ్రతుకులు ఒక గొప్ప సమాధానాన్ని ఇవ్వడానికి సమాధానకర్తగా ఆయన పరలోకాన్ని విడిచి మన కొరకు ఈ భూలోకానికి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు ఏమని చెప్పారో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆయన సమాధానం నీకు కలగాలి అంటే ఎవరికి సమాధానం అన్నారు? భూమి మీద ఉన్న వాళ్ళకల్లా. భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉన్న వారికి సమాధానం అన్నాడు. నీ జీవితంలో సమాధానం ఎప్పుడు కలిగిద్దంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించినంతకాలం నీ బతుకులో ఏముండదు? సమాధానం ఉండదు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఆయనకి అయిష్టమైన కార్యాలు నీలో నుండి తొలగించుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు నీ బ్రతుకులో ఒక గొప్ప నెమ్మది, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఏసన్న గారు ఒక పాట రాశారు, సుగుణాల సంపన్నుడు అని. ఆ పాటలో ఒక చరణంలో రాసుంటుంది, నాట్యమాడెను నా అంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే అనే ఒక చరణంలో ఒక లైన్. నా అంతరంగం నాట్యం ఆడుతుందయ్యా. ఎందుకో తెలుసా? ఇది రక్షణ ఆనందం, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం అయ్యా ఇది. ఈ రోజున మీరు రక్షణ పొందాను అనుకుంటున్నారు, మారు మనసు పొందే అనుకుంటున్నారు, బాప్తిజం పొందే అనుకుంటున్నారు. నిజంగా మీ గుండెల్లో ఆ రక్షణ ఆనందం నాట్యం ఆడుతుందా? చాలామంది జీవితాల్లో రక్షణ ఆనందం లేదండి. ఏదో పైకి మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, కానీ నిజమైన రక్షణ ఆనందం వారి గుండెల్లో కనబట్టలేదు, వాళ్ళ ముఖంలో కనబట్టలేదు. ఎందుకని అంటే వారు పైకి మాత్రమే మారు మనసు పొందారు, పైకి మాత్రమే పేరుకు బాప్తిజం పొందారు, కానీ వారి బతుకులో ఏమీ లేదు, మార్పు లేదు. మార్పు లేని జీవితం. వారి మాటల్లో మార్పు లేదు, వారి క్రియల్లో మార్పు లేదు, వారి నడవడిలో మార్పు లేదు, వారి ప్రవర్తనలో మార్పు లేదు. ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్? ఆ రక్షణ ఆనందం నీ గుండెల్లో ఎప్పుడు నాట్యం ఆడిద్ది? ఆ రక్షణ ఆనందం నిజంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు మారు మనసు పొందితే రక్షణ ఆనందం అప్పుడప్పుడు కాదు, 24/7 నీ గుండెల్లో నాట్యం ఆడుతానే ఉంటుంది ఆ ఆనందం. దేవునికి స్తోత్రం. నీ ఆనందాన్ని నీ యొద్ద నుండి ఎవ్వడూ తీసేయలేడు. నిత్యము నీ గుండెల నిండా ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సో మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటిది ఏంటో చెప్తారా? నిత్య జీవము లేదా మహిమనివ్వడానికి వచ్చాడు. రెండవది సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మూడవది చెప్తున్నాను, మూడవది నీకు తోడై ఉండడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవదూత పలికిన మొట్టమొదటి పదం ఏంటో తెలుసా? భయపడకుడి, నేడు మీ కొరకు రక్షకుడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. భయపడొద్దు. ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చేసాడు. ఆయన పుట్టిందే నీ కొరకు, మీ కొరకు పుట్టాడు అని ఉందా? లేదంటే పర్టికులర్ ఆ ఏరియా కొరకు మాత్రం పుట్టాడు ఉందా? రక్షకుడు మీ కొరకే పుట్టాడు, నీ కొరకే, నా కొరకే, మన కొరకే ఆయన జన్మించింది. ఎందుకంటే మనకు ఆయన తోడుగా ఉండడానికి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. ఉంటాను అనలా, లేకపోతే ఉంటే ఉంటాను, కుదిరితే లేకపోతే లేదనలా. ఉండొచ్చు అనలా, ఫ్యూచర్ టెన్స్లో చెప్పలా, ఉంటే ఉండొచ్చు అని. మేబీ, కెన్ బి, మైట్ బి అనే పదాలు వాడలా. మేబీ అంటే జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. మేబీ, మైట్ బి అనే పదాలు వాడలా.
నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని రాసి ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం తీయొద్దులు, ఎవరు జస్ట్ ఊరకు చెప్తున్నా. అక్కడ ఏమని రాసి ఉంటుంది? ఉన్నాను. ఉన్నాను అంటే అది ప్రజెంట్, ఉండొచ్చు అంటే అది ఎప్పుడో ఫ్యూచర్, ఉంటాను ఉండొచ్చు ఫ్యూచర్ అన్నమాట. ఉన్నాను అంటే దాని అర్థం యుగ సమాప్తి అనగా ఈ యుగము అంతమైపోయే వరకు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. కనుక ఎవ్వరు నాకు తోడుగా లేరని మీరు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. కొంతమంది అందరూ ఉండి అనాథలుగా ఉంటారు, కొంతమంది ఎవరు లేక అనాథలుగా ఉంటారు. కొంతమందికి అందరూ ఉన్నా కానీ లోపల ఒక ఒంటరితనపు అనుభవాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున నీకు ఎవ్వరు లేరని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈరోజు యేసయ్య చెప్తున్నారు, నీకు ఎవ్వరున్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను. యుగ సమాప్తి వరకు, నీ మరణం వరకు నేను నీకు తోడుగా ఉండడానికే పరలోక మహిమను వదిలి లోకానికి వచ్చానని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. కనుక నాకెవ్వరు లేరని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. యేసయ్య నీకు తోడుగా ఈరోజు నువ్వు ఉండబోతున్నాడు. ఎవ్వరు మరిచినా ఆయన నిన్ను మరువడు, ఎవ్వరు విడిచినా ఆయన నిన్ను విరువడు. నీ తుది శ్వాస వరకు నీ తోడై ఉండి నిన్ను నడిపించబోతున్నాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేసిన అత్యంత ప్రాముఖ్యమైందండి. ఇది అత్యంత ప్రాముఖ్యమైంది. చెప్పడానికి మనకు చాలా ఉన్నాయిలే కానీ కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేసి మనం ముగిచ్చేసుకుందాం, మన సమయం అయిపోతుంది కాబట్టి. సో ఎన్నోదమ్మా ఇది? నాలుగవది అత్యంత ప్రాముఖ్యమండి. ఇది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాసుంటుంది. మరణ భయము నుండి మనలను విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివినప్పుడు, చదవద్దులేం ఎవరు, హెబ్రీ పత్రిక ఊరక రాసుకోవాలనుకుంటే రాసుకోండి. 2వ అధ్యాయము వచనము 14 నుంచి చదివితే, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఎందుకు వచ్చాడు తెలుసా అండి? మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరణ భయం ఈ రోజున దేనికైనా, కొంతమంది వ్యక్తులు దేనికైనా భయపడవచ్చు, భయపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకదానికి మాత్రం భయపడతారు. ఏంటది? మరణానికి. ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎవరైనా తల వంచాల్సిందే, తల దించాల్సిందే, భయపడాల్సిందే. దేనికైనా నువ్వు భయపడకపోవచ్చు. నాకు సింహం అన్న భయం లేదండి, నాకు ఎవడన్నా భయం లేదండి అని చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక భయం అనేది ఏలుబడి చేస్తుంది. అదే మరణ భయం. అయితే మీకు విషయం చెప్పనా, నిజంగా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని కొరకు నీతిగా బ్రతికే వాడికి మరణం అన్నా కూడా భయం ఉండదు. ఎందుకంటే మరణపు ముళ్ళును మన ప్రభువు విరిచి మరణాన్ని గెలిచి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచి మన హృదయాల్లో ఒక గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణతో నింపాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య బిడ్డలు మరణానికి కూడా భయపడకూడదు, భయపడరు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. నిజమైన క్రైస్తవుడంట మరణానికి కూడా భయపడ్డంట. నువ్వు మరణానికి భయపడుతున్నావంటే జాగ్రత్త వినండి, ఇది అందరికీ అర్థం కాదు నేను చెప్పే సబ్జెక్ట్. అది ఆ లెవెల్కి ఎదిగిన వాళ్ళకి అర్థమైంది. మరణానికి నువ్వు భయపడుతున్నావు అంటే ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలోకి రాలేదు, నీ భక్తిలో ఇంకా లోపాలు ఉన్నాయని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. అందరికీ ఇది అర్థం కాదు, ఆ లెవెల్కి ఎదిగిన వాళ్ళకి అర్థమైంది. నిజంగా భక్తిలో, ఆత్మీయతలో, సంపూర్ణతలోకి నువ్వు వస్తే నువ్వు ఈవెన్ మరణానికి కూడా భయపడవు. మరణం వచ్చి నీ ముందు నిలబడినా కానీ మరణాన్ని ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేస్తావు అని చెప్పగలిగిన స్థాయికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు మరణానికి భయపడుతున్నావంటే నీవు భక్తిలో ఇంకా సంపూర్ణతలోకి రాలేదు, నీ భక్తిలో ఇంకా లోపాలు ఉన్నాయి అని అర్థం. కనుక ఈ రోజు నుండైనా ఆ సంపూర్ణతలోనికి భక్తిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మరణానికి కూడా నిజమైన క్రైస్తవుడు భయపడడు, భయపడకూడదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే మరణ భయం నుండి నిన్ను విడిపించడానికి. ఇంకా నిన్ను మరణ భయం ఏలుబడి చేస్తుందంటే ఆయన ఈ లోకానికి వచ్చిన సంకల్పం నీ జీవితంలో పరిపూర్ణం కాలా. నువ్వు ఇంకా మరణానికి భయపడుతున్నావు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నీ జీవితంలో ఇంకా పరిపూర్ణం కాలేదు. మరణ భయాన్ని కూడా నువ్వు జయించగలిగిన ఆత్మీయ స్థాయికి రావాలి. మరణాన్ని కూడా నువ్వు జయించగలగాలి, మరణ భయాన్ని కూడా నువ్వు జయించాలి. అందుకనే జాన్ వెస్లీ అన్న పాటలో రాశారు కదా, ప్రాణ భయమును
తొలగించినావు, ప్రాకారములను స్థాపించిన. ప్రాణ భయం, మరణ భయం అనేది మనకు ఉండకూడదండి. మరణ భయాన్ని అంటే ఉండకూడదని నేను చెప్పినంత మాత్రాన ఉండకుండా పోదు, కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరణ భయాన్ని మనము ఓవర్కమ్ చేయాలి. మరణ భయాన్ని మనము జయించాలి. దేవునికి స్తోత్రం. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తే, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్గా కుదించి చెప్పేస్తున్నాను. ఆఖరి మాట ఏంటంటే, మన జీవితంను చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యమైన వెలుగులోకి మనల్ని నడిపించి, మన బ్రతుకులను వెలిగించి అనేకులకు వెలుగుగా, అనేకులకు దీవెనకరంగా మన జీవితాలను మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజున ఎంతోమంది చీకటిలో మగ్గిపోతున్నారని, ప్రజలు చీకటిలో నశించిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసయ్య. నేను లోకమునకు వెలుగే ఉన్నాను. చీకట్లో ఉన్న నిన్ను ఆయన ఆశ్చర్యమైన వెలుగులోనికి తీసుకొచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఆయన మార్చాలని ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎంతోమంది జీవితాలు ఎందుకు పనికిరానటువంటి జీవితాలుగా సాతానుగాడి చేతుల్లో నాశనం అయిపోతూ ఉన్నాయి. అయితే ఈ రాత్రి నేను మీకు ఒక పిలిపిస్తున్నాను. ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని ఈ రాత్రి గనక యేసయ్య చేతులకు సమర్పించగలిగితే నీ జీవితాన్ని బాగు చేసి అనేకులకు దీవెనకరమైన ఒక ఉన్నతమైన స్థితిలో యేసయ్య నిన్ను నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.